నామానికి స్తోత్రం. దేవుడు మనం ప్రేమించి మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నేను ఆయనకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ సంవత్సరము మన మందిర వాగ్దానాలు ఏంటో చెప్పగలరా? మొదటి వాగ్దానం ఏంటి? రెండవది, మూడవది, హల్లెలూయా. మీకు కంటతో వచ్చేసింది కాబట్టి ఇంకా భయం లేదు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ సంవత్సరం నా వాగ్దానం, జ్ఞాన శౌర్యములు నా యొద్ద ఉన్నవి. అంటే ఇంగ్లీష్లో విత్ హిమ్ అని ఉంది, అంటే ఆయనతో ఉన్నవి. ఆలోచనయు వివేచనయు మరి ఆయనకి కలిగి ఉన్నవంట. దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరం దేవుడు నాకు ఇచ్చినటువంటి వాగ్దానం కాబట్టి నా వాగ్దానం కొరకు కూడా ప్రార్థన చేయండి. ఎందుకంటే నేను ఆయనతో నడవలసింది ఉంది కాబట్టి అన్నీ ఆయన దగ్గర నుంచే నేను తీసుకుని ముందుకు సాగాలి. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు రెండవ వాగ్దానం దగ్గరికి వద్దాం. మార్కు రాసిన సువార్త 13వ అధ్యాయం 31వ వచనం ధ్యానంలోకి వెళదాం. ఆకాశమును భూమిని గతించును గాని నా మాటలు గతింపవు. ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. షహిబా షోనా సిన్సెవే గ్లోరీ తమా విరిందరవా సీకరా కుందరవా సీకరా ఇరిందరా ఇన్ సెవెస్తా విధాన్ కత్తారు కారసి గ్లోరీ హల్లెలూయా స్తోత్రం. తరోబా షహబా రుకబా మహిమా విధాన్ కత్తారు కారసి నాద కడికెరవా షందల లూకరాసి గ్లోరీ హల్లెలూయా స్తోత్రం. దయగలుగుతండి. నా ఆత్మ నీ వశములో ఉన్నది. నీ ఎడంతల ఆత్మ నా మీద కుమ్మరించి నీ జ్ఞానము నీ వివేచన నాకిచ్చి నువ్వు మాట్లాడాలని బ్రతిమాలుచున్నాను. తండ్రి, బల శౌర్యములు నీలో ఉన్నవి కనుక అవి నాకిచ్చి నన్ను వాడుకోమని బ్రతిమాలుచున్నాను. కూడిన బిడ్డలందరినీ ప్రత్యేకంగా దీవించు, ఆశీర్వదించు. వినడానికి చెవులు, గ్రహించడానికి జ్ఞానము, ఈ రెండూ నీ ఆత్మలో మాకిచ్చి మీరు మహిమ పొందాలని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుడు ఈ రోజు నీతో నాతో కూడా మాట్లాడుతూ హెచ్చరిక చేస్తూ వస్తున్నాడు. చూద్దాం. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు గతించవు. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిది ఏంటి? వాగ్దానం ఏంటది? ప్రేమయందు నిలిచియుండుడి. ప్రేమయందు నిలిచి ఉన్నవాడు నాయందు కూడా నిలిచి ఉంటాడు. దేవునికి స్తోత్రం. నీవు దేవుని ప్రేమిస్తున్నావు అంటే అర్థం ఏంటి? మొట్టమొదట నీ ముందు కనబడుతున్నటువంటి నీ సహోదరులను నువ్వు ప్రేమించగలిగి ఉండాలి. నీ సహోదరులను నువ్వు ఎప్పుడైతే ప్రేమిస్తావో ఆటోమేటిక్గా దేవుని ప్రేమ నీలో నిలిచి ఉంటుంది అని దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను నిశ్చయముగా మనము గైకొనాలి. ఆయన ఆజ్ఞలు మనకి ముందుగా తెలియపరుస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఆజ్ఞలు నువ్వు నెరవేర్చినట్లయితే ఆయన ప్రేమ నీలో నిలబడి ఉంటుంది. ఒకవేళ ఆయన ఆజ్ఞలు నువ్వు నెరవేర్చకపోతే ఆయన ప్రేమ నీలో ఉండటం అన్నది సమంజసము కాదు. అందుకే ఆయన ఆజ్ఞలు గైకొనాలని వాక్యం మనతో చెప్తూ ఉన్నది. ఆయన ఆజ్ఞల్లో ఎన్నో ఆజ్ఞలు మనకున్నాయి. మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించు. దేవునికి స్తోత్రం. నీవు నీకులాగే, నీకు ఆకలేస్తే వాడికి కూడా ఆకలేస్తుంది, నీకు బాధ కలిగితే వాడికి కూడా కలుగుతుంది, నువ్వు ఎలాగుంటే వాడికి కూడా అలాగే ఉంటుంది. కానీ స్వార్థం అనేది మధ్యలోకి రాకూడదు. చాలామంది నేను తినాలి, నేను త్రాగాలి, నేను ఎంజాయ్ చేయాలి, నేను హ్యాపీగా ఉండాలి, మిగిలిన వాళ్ళు వెళ్తే నాకే, మిగిలిన వాళ్ళు ఏమైతే నాకెందుకు అని చాలామంది ఆలోచన చేస్తుంటారు. దేవుని స్తోత్రం. ప్రతిరోజు ఆయన ఆజ్ఞలు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ ఆజ్ఞలు ఒకవేళ నువ్వు నెరవేర్చినట్లయితే తప్పనిసరిగా దేవుని ప్రేమలో నువ్వు ఉంటావు. దేవుని స్తోత్రం. దేవుని ప్రేమలో ఉంటే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవునికి స్తోత్రం. ప్రియులారా,
ఆకాశము భూమి గతించవచ్చు, కానీ ఆయన ఇచ్చిన మాటలు మాత్రము గతించవని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. మత్తయి రాసిన సువార్త 5:18. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని, ఆకాశము భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. ఆకాశము గతించిపోవచ్చు, భూమి కూడా గతించిపోవచ్చు, కానీ ధర్మశాస్త్రములో రాయబడిన ప్రతి సంగతి ఒక సున్న గాని పొల్లు గాని లేకుండా నెరవేర్చబడబోతున్నాయంట. దేవునికి స్తోత్రం. ప్రతి విషయము దేవుని సన్నిధిలో నెరవేర్చబడబోతున్నది కనుక దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈరోజు దేవుడు అంటున్నాడు, నా మాటలు గతింప నేరవు, నేను చెప్పినవి అక్షరాల నెరవేర్తాయి అని. హల్లెలూయా. అంతిమ కాలాల్లో యవనస్తులకు భయంకరమైన మరణాలు, పసి పిల్లలు కూడా మరణాలు. దేవునికి స్తోత్రం. ఇవి అక్షరాల ఈ అంతిమ కాలంలో అవి నెరవేర్చబడుతున్నాయి. కారణం ఏంటంటే దేవుడు ముందుగానే చెప్పాడు యవనస్తులకు భయంకరమైన దినాలు అని. ఆ దినాలను లెక్క చేయకుండా, వాక్యాన్ని లెక్క చేయకుండా యవనస్తులు ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా వెళతారో తప్పనిసరిగా వారి మీద ఏమొస్తుంది? ఉగ్రత రాక మానదు. అలాగే పసి పిల్లలకు కూడా దేవునికి స్తోత్రం. నేను మన పేపర్లో చదువుతున్నప్పుడు పేపర్లో ఒక సంగతి రాస్తున్నాడు, ఇప్పుడు చిన్న పిల్లల రేటు తగ్గిపోయింది, పిల్లలు చాలా భయంకరంగా చనిపోతున్నారు. కొంతమంది కడుపులో చనిపోతున్నారు, కొంతమంది పుట్టిన తర్వాత చనిపోతున్నారు. రకరకాలుగా మరణాలు వారికి వచ్చి చనిపోవటం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ప్రియులారు, ఇంట్లో పండబెట్టిన బిడ్డని కుక్కలు వచ్చి ఏం చేస్తున్నాయి? పిల్లల్ని తీసుకెళ్లి తినేస్తున్నాయి. ఎన్ని రకాలైన మరణాలు ఆ పిల్లలకి జరుగుతున్నాయి. ఆకాశము భూమి గతించవచ్చును, కానీ నా మాటలు గతించవు, నిశ్చయముగా నెరవేర్చబడబోతున్నాయని చెప్తున్నాడు. అవి యుగాంతములో అవి మరి ఎక్కువగా మనకి కనబడుతూ వస్తున్నాయి కనుక జాగ్రత్త పడాలని వాక్యం మనతో హెచ్చరిక చేస్తూ ఉన్నది. దేవుని స్తోత్రం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 26-27 వచనాలు ఏముందో చూద్దాం. హెబ్రీ పత్రిక 12:26-27. అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింప చేశాను గాని ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింప చేతునని మాట ఇచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింప చేశాను కానీ ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింప చేయబోతున్నాను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఒకప్పుడు మనిషి దేవునికి వ్యతిరేకంగా తిరిగినప్పుడు భూమిని మాత్రమే చలింప చేశాడంట. ఏ సమయంలో చలింప చేశాడు? నోవాహు కాలములో భూమి మాత్రమే చలించింది, కానీ ఇప్పుడైతే ఆకాశము భూమి కూడా ఏం చేయబోతున్నాయంట? కంపింపబోతున్నాయంట. హల్లెలూయా. రెండు కంపనలోకి వస్తున్నాయి, రెండు కూడా మానవుడికి వ్యతిరేకంగా నిలబడ్డాయి. ఒకవేళ నీవు అనుకోవచ్చు నిజంగా ఇది నెరవేర్తాదా అని. వాక్యం ఏమంటుందంటే నిశ్చయముగా నా వాక్యము నెరవేర్చబడతాది. ఆకాశం పోతాది, భూమి కూడా పోతాది, నా మాటలు మాత్రము నిశ్చయముగా నెరవేర్చబడబోతున్నాయని చెప్తున్నాడు. ఇప్పుడు నేను ఆకాశమును భూమిని కూడా మరలా కంపింప చేయబోతున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. సహోదరుడా, సహోదరి, ఒకవేళ ఈ సంవత్సర కాలంలో ఇది జరగొచ్చునేమో. అందుకే దేవుడు నీతో నాతో కూడా హెచ్చరిక చేస్తున్నాడు. ఒకవేళ అలాంటి పరిస్థితి ఈ సంవత్సర కాలంలో వస్తే ఎక్కడున్నావు? ఒకసారి జ్ఞాపకం చేసుకోమని వాక్యం మనతో హెచ్చరిక చేస్తూ ఉన్నది. లూకా రాసిన సువార్త 16వ అధ్యాయం 17వ వచనంలో చూద్దాం. లూకా రాసిన సువార్త 16. ధర్మశాస్త్రములో ఒక పొల్లైనా తప్పిపోవట కంటే
ఆకాశమును భూమియు గతించిపోవుట సులభము. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఏమంటున్నాడు ఇక్కడ? ధర్మశాస్త్రములో ఒక పొల్లైనా తప్పిపోవుట కంటే, ఒక్క పొల్లైనా తప్పిపోవుట కంటే ఆకాశమును భూమియు గతించిపోవుట సులభము. దేవునికి స్తోత్రం. ఒక్క పొల్లు కూడా తప్పిపోవడం అన్నది సమంజసము కాదు. హల్లెలూయా. ఏ ప్రకారంగా నీకు వాక్యములో ఆయన తెలియపరుస్తున్నాడో ఆ ప్రకారంగా ఈ సంవత్సర కాలం మనకి జరగొచ్చును. నీ పక్షములో నీకు ఏమి వాగ్దానం చేశాడు దేవుడు, అది నిశ్చయముగా నెరవేర్చబడబోతున్నది. వాక్యం మనతో హెచ్చరిక చేస్తున్నది. దేవునికి స్తోత్రం. ప్రవచనముల ద్వారా నీకేమి తెలియపరచబడిందో అది నిశ్చయముగా ఇప్పుడు నెరవేర్పులోకి రాబోతున్నదని వాక్యం సెలవిస్తున్నది. ఒకవేళ 2012లో ఇది జరగొచ్చును. ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు, ఒక్క పొల్లు కూడా పోకుండా నేను కార్యము చేయబోతున్నాను అని. హల్లెలూయా. కనుక సహోదరి సహోదరుడా, ఒకసారి జ్ఞాపకం చేసుకోమని వాక్యం సెలవిస్తున్నది. 2012 నిర్భయముగా ఉండే సమయము కాదు. 2011లో నువ్వు తప్పించుకున్నావు, కానీ ఇప్పుడు యుగ అంతము దగ్గరకు వస్తున్నావు. కాబట్టి దేవుని మాటలు నిశ్చయముగా నెరవేర్చబడతాయి. ఆయన ఏమైతే నీతో మాట్లాడుతున్నాడో, ఏమైతే నీ పక్షంలో జరిగించాలని ఉద్దేశం కలిగి నీతో తెలియపరిచాడో నిశ్చయముగా అవి నెరవేర్చబడబోతున్నాయని దేవుడు మనతో హెచ్చరిక చేసి మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. 2వ పేతురు 3వ అధ్యాయము 10 నుండి 12 వచనాలు చూద్దాం. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు, ప్రభువు దినము దొంగ వచ్చినట్టు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. భూమియు దాని మీద ఉన్న కృత్యములను కృత్యములన్నీ కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. దేవునికి స్తోత్రం. పవిత్రమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త. అందుకే చాలా సార్లు జాగ్రత్త అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. నీవు ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఈ కాలము. అందుకే ఇక్కడ చక్కగా చెప్తున్నాడు, ఒకవేళ ఆకాశము భూమి గతించొచ్చు, నా మాటలు గతించవు. కనుక ఈ సంవత్సర కాలంలో ఏమంటున్నాడు? ప్రభు దినము దొంగ వచ్చినట్లుగా వచ్చును. మనం ఇలా ఉండగానే ప్రభు రాబోతున్నారు. హల్లెలూయా. ఇంతవరకు లోకములో ఎంతగానో కష్టపడి లోకం కొరకు ప్రయాసపడ్డావు. ఇక నుండి లోకం కొరకు ప్రయాసపడడానికి వీల్లేదు. నిశ్చయముగా నువ్వు దేవుని కొరకు ప్రయాసపడాలి. దేవుని రాకడ కొరకు ఎదురు చూడవలసిన సమయంలో ఉన్నావు. దేవుని రాకడ కొరకు ఎదురు చూచే వ్యక్తి ఏం చేస్తా ఉంటాడు? తినేసి మంచిగా నిద్రపోయి ఐహిక విచారాలు ధనమోసముతో పడిపోయి ఉంటాడు. అవునా కాదా? దేవునికి స్తోత్రం. ఇక నుంచి లోక సంబంధమైన విచారములు నీకు ఉండకూడదు. నీ విచారం దేనిగా మారాలి? ఇప్పుడు దేవుని కొరకు ప్రయాసపడటం మొదలు పెట్టాలి. హల్లెలూయా. నేను దేవుని కొరకు ప్రయాసపడతాను, దేవుని కొరకు నా యొక్క శ్రమను హెచ్చించుకుంటాను, దేవుని కొరకు నేను సాగిపోతాను అనేటటువంటి ఒక మనస్సు నీలోకి రావాలి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. 2012 నేను ఇక్కడ ఉండాలని ఆలోచన కలిగి లేను. ప్రతిరోజు ఆలోచన చేస్తున్నాను, ఏ ప్రకారంగా ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ నేను ఉండాలి. రోజు ప్రతి నైట్ నేను ఆలోచన చేసి ప్రభు దగ్గర మోకాళ్ళుని నన్ను త్వరగా వేరొక స్థలంలోకి నువ్వు తీసుకెళ్ళు, నేను ఈ స్థలంలో ఉండనికి అయిపోయింది, ఇది నేను ఇంకొక చోటకి వెళ్ళిపోతానని చెప్పి రోజు ఆయన దగ్గర అంగలార్చి రోధిస్తున్నాను. దేవునికి స్తోత్రం ప్రియులారా.
అయితే సంవత్సర అంతములో 2011వ సంవత్సర అంతములో దేవుడు నాకు కల చూపించి, నీవు ఒకవేళ వెళ్ళి గొప్ప వ్యక్తిని ఎవరిని తీసుకొచ్చి ఇక్కడ నువ్వు వాక్యము చెప్పించిన కన్ను మూసి తెరిసే లోపల ఒక వ్యక్తి కూడా ఇక్కడ ఉండడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ కల ద్వారా నాకు ప్రభు మాట్లాడిన తర్వాత నా మనసు నేను మార్చుకున్నాను. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఎన్నోసార్లు ప్రభుతో గోజాడాను, ప్రభువా నేను ఈ స్థలంలో ఉండను, నేను వెళ్ళాలని నిశ్చయం కలిగి ఉన్నాను, నన్ను మరొక స్థలంలోకి పంపించి అక్కడ నన్ను వాడుకో అని. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నాను, చాలా విషయాలు ఆలోచన కలిగి ఉన్నాను. పర్వాలేదు, మా అల్లుడైతే ఉన్నాడు బాప్తిజాలు ఇవ్వడానికి, బుధవారం శుక్రవారం వాక్యం అందించడానికి ఆయన ఉన్నాడు, ఇంకా మిగిలిన సమయంలో పాస్టర్లు ఉన్నారు, అందరూ ఉన్నారు, ఏమి ఇంక అభ్యంతరం లేదు, మనం వెళ్ళిపోవచ్చు అన్నంత ఆలోచన కలిగి రోజు ఆయన దగ్గర మొరపెడుతున్నాను. కానీ అంతిమలో మాత్రం ప్రభు నాకు చూపించారు. నేను ఆమెనని కళ్ళు తెరిచి ఒక్క పిట్ట కూడా అక్కడ కనబడలేదు. నీళ్లు కుండ మోసుకుంటున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళాడని, వీళ్ళంతా ఏమయ్యారు, ఎక్కడికి వెళ్ళిపోయారంటే వెళ్ళిపోయారు అన్నాడు. అంతే. దేవుని స్తోత్రం. అంటే ఆత్మీయతలో వారు తుడిపి పెట్టబడబోతున్నారు. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, దేవుని మాటలకి నేను ఒబే అయ్యాను. అందుకే వెంటనే దేవుడు అంటున్నాడు, దేవునికి స్తోత్రం, ఈ సంవత్సరం నా వాగ్దానం విచిత్రమైన వాగ్దానం. దేవుని స్తోత్రం ప్రియులారా. జ్ఞాన శౌర్యములు ఆయనతో ఉన్నవి. దేవునికి స్తోత్రం. కాబట్టి విత్ హిమ్ అన్నాడు, ఆయనతో ఉన్నాయి. ఆయన కలిగినప్పుడు అన్నీ కూడా ఆయనలో ఉండి మనం నడిపించడానికి శక్తివంతుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీవు నేను కూడా ఆయనతో ఉన్నట్లయితే, ఆయన్ని కలిగి ఉన్నట్లయితే, ఆయన జ్ఞానము, ఆయన యొక్క బలము మనలో ఉంటుందని వాక్యం మనతో హెచ్చరిక చేస్తున్నది. అది ఉంటే మనం ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి, దేవునికి స్తోత్రం, ఆయన మనకి శక్తివంతుడుగా నిలబడబోతున్నాడు. హల్లెలూయా. కనుక నీవు నేను కూడా అదే ఇక్కడ ఏమంటున్నాడు, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. అంటే అక్కడ ఆకాశము భూమి కూడా ఏం కాబోతుంది, లయము కాబోతుంది. ఇక ఆకాశము భూమి మనకి ఇక కనబడదు. ఇప్పుడు సైంటిస్టులు ఏమంటున్నారంటే 2012 21 డిసెంబర్ని మొత్తము గ్రహాలన్నీ ఇలా వరుసనొచ్చి నిలబడతాయంట. ఇలా వరుసనొచ్చి నిలబడ్డప్పుడు దేవునికి స్తోత్రం ప్రియులారా, భూమి యొక్క పరిస్థితి తీవ్రము ధరిస్తుంది. భయంకరమైన పరిస్థితి భూమి మీదకి రాబోతున్నది. అంతేకాక ఒక నక్షత్రము ఆకాశము నుండి వచ్చి భూమిని కాల్చివేయబోతుంది అని సైంటిస్టులు చెప్తూ వస్తున్నారు. దేవుని వాక్యము కూడా చెప్తుంది, మహావేంద్రముతో, గొప్ప శబ్దముతో ఆకాశము గతించిపోబోతున్నదంట. దేవునికి స్తోత్రం అంటున్నాడు. పంచభూతములు మిక్కుటమైన వేంద్రముతో. దేవుని స్తోత్రం. పంచభూతాలంటే ఏమున్నాయి అక్కడ? గాలి, నీరు, ఇంకా ఆకాశము, భూమి, అగ్ని, అన్నీ ఇవే. హల్లెలూయా. మహావేంద్రము. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఏది ఇక చూడము. అలాంటి గతించే కాలములోకి రాబోతున్నాం. అందుకే వాక్యము ఈ సంవత్సరం దేవుడు మనకి ఈ వాగ్దానం చేస్తూ వస్తున్నాడు. ఇవన్నీ గతించిపోబోతున్నాయి, నా మాటలు మాత్రము యథార్థంగా నెరవేరుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరి సహోదరుడా, దేవుని మాట వింటావా లేదా? పెడచెవిని పెడతావా? నీవు ఇక్కడి రోజు నుంచి మొదలు పెట్టు. ప్రభువా, నేను నీ మాట వింటాను, అనేక మందికి నీ స్వార్థ చెప్తాను. వాళ్ళు నాశనము కాకముందే, వారు మరణానికి వెళ్ళకముందే నన్ను నిర్ణయించిన నిర్ణయం ఏంటో, నా పక్షంలో నువ్వు చేసిన ఆలోచన ఏంటో అది నెరవేర్చడానికి నా నడుము కట్టుకుంటానని ప్రమాణం దేవునితో చెయ్యి. అందుకే ఎప్పుడైతే ఆయనతో నువ్వు ప్రమాణం చేస్తావో
ఆ దినము నుంచి ఆయన కొరకు నువ్వు ప్రయాసపడతావు. ఎంతవరకు నీ కొరకు నువ్వు జీవించావు. ఏమి తిందును, ఏమి త్రాగుదును, ఏమి ధరించుకొందును. ఇక నుంచి నీ తిండి గురించి కానీ, నీ బట్ట గురించి కానీ, నీ యొక్క ఆలోచనలు ఆ ప్రకారంగా ఉండకూడదన్నాడు. తిండి, ధరింపు, ఏమి తిందును, ఏమి త్రాగుదును, ఏమి ధరించుకొందును. దేవునికి స్తోత్రం. ఇవి నీ మనస్సులో నుంచి ఈ సంవత్సరం తీసేయి. ఒక్కటే, ప్రభువా నేను తినినా తినకపోయినా నేను నీ మహిమ కొరకు ఈ సంవత్సర కాలము నా నడుము కట్టుకుంటాను. నువ్వు వచ్చినా రాకపోయినా నేనైతే ఈ రోజు నిశ్చయం చేసుకుంటున్నాను, ఏదో ఒక దినము ఈ రాకడ రాక తప్పదు. సహోదరి, సహోదరుడా, చాలా భయంకరమైన కాలము ఇక ముందు మనకుంది. దేవునికి స్తోత్రం. ఇంతవరకు మనము ఏం కార్డులు చూసాము? ఆధార్ కార్డు చూసాము, ఇంకోటి పాన్ కార్డు చూసాము. ఇప్పుడు ఇండివిజువల్ ఏ మనిషికి ఆ మనిషికి ఐడెంటిటీ కార్డు ఇవ్వబోతున్నారు. మనిషికి కార్డు రాబోతుంది. ఈ సంవత్సరం ఆ కార్డు ఇవ్వాలని నిశ్చయం చేసుకున్నారు. ఇప్పుడు బ్యాంకులో కొంతమంది డబ్బులు పెట్టుకుంటారు. నాకు లాంటి డబ్బులు ఉండవు. వాళ్ళు పెట్టుకుంటారా? పెట్టుకోరు. నాకు పాన్ కార్డు ఉండదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆధార్ కార్డు లేకపోతే రేషన్ లేదంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనం ఆలోచన చేస్తుంటే ఒక్కొక్కటి ఆయన చెప్పిన మాటలు నెరవేర్చబడబోతున్నాయి. దేవునికి స్తోత్రం. ఎప్పుడు, ఏ క్షణం, ఏ నిమిషం అలాంటి పరిస్థితి వస్తుందో మనకి తెలియదు. నేను ఆ కలలో ఆ మెయిన్ అన్నానంతే. ఆలోచనలు అనుకున్నాను, ఎంతకన్నా పెద్ద వ్యక్తి ఇద్దరికి పడదు కదా అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. ఆలోచన ఏంటంటే మామూలుగా మా సురేష్ కూడా ఉన్నాళ్ళే, ధైర్యం ఒకటి ఉంది అని ఆలోచన కలిగి తక్కువని ఆమెనని కళ్ళు తెరిచాను. కనీసం అక్కడ చూద్దామంటే ఊడి చేసిన జనమే కానీ ఒక్క పిట్ట కనపడలే. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏంటి ఆమెననగానే ఏమైనట్టు, ఎక్కడికి వెళ్ళిపోయినట్టు? వెళ్ళిపోయారా, ఎత్తబడిపోయారా? అందుకే నీళ్లు కుండ మోస్తున్న వ్యక్తిని అడుగుతున్నాను, అయ్యా వీళ్ళంతా వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారని నా ముఖం కూడా చూడకుండా వెళ్ళిపోతున్నాడు ఆయన. హల్లెలూయా. సహోదరి, సహోదరుడా, దేవుని మాటలివి. దేవుని మాటలు. నీ పక్షములో నా పక్షములో దేవుని ఆలోచన ఏదో ఉంది. ఆలోచన నెరవేరే వరకు కూడా నిన్ను నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. అందుకే దైవ ఆత్మ నీతో నాతో కూడా హెచ్చరిక చేస్తూ వస్తున్నది. దేవునికి స్తోత్రం. ఇంకేమంటున్నాడు అక్కడ? పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును. భూమియు దాని మీదనున్న కృత్యములను కృత్యములన్నీ కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక, ఇవి అన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను. మొట్టమొదట పరిశుద్ధమైన ప్రవర్తన కావాలి. పరిశుద్ధత. మోసం ఉండకూడదు, అక్రమం ఉండకూడదు, చెడు యోచన ఉండకూడదు, చెడు తలంపులు ఉండకూడదు, అసూయ, పగ, ద్వేషాలు ఇవన్నీ నీ దగ్గర నుంచి వెళ్ళిపోవాలి. నీవు పవిత్రుడిగా ఉండాలి. ఇంతవరకు అపవిత్రముగా నువ్వు ప్రవర్తన చేస్తావు. అపవిత్రమైన ఆలోచన, అపవిత్రమైన తలంపులు, అపవిత్రమైన ఉద్దేశాలు. నీ భార్యకి మోసకరంగా జీవించావు, నీ భర్తకు మోసకరంగా జీవించావు, నీ తల్లిదండ్రులకు అవమానకరంగా జీవించావు. ఇవన్నీ కూడా ఈ సంవత్సరం నీకు ఉండకూడదు. ప్రతి సంవత్సరము మార్చుకుందాం అనుకుంటున్నావు, కానీ మరలా మామూలు జీవితంలోకి వెళ్ళిపోతున్నావు. ఇక ఉండకూడదని వాక్యం సెలవిస్తున్నది. దేవునికి స్తోత్రం. ఇవన్నీ కూడా మాని పరిశుద్ధమైన ప్రవర్తనతోను
భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఎంతో అంటున్నాడు, మామూలు జాగ్రత్త కాదు ఇది. ఎంతో. చూపు దగ్గరికి పాపము రాగానే ఏం చేస్తావు? అటే వెళ్ళిపోతావా? వెంటనే ఏమంటున్నాడు ఆ చూపు? మన కన్నుల గురించి నేర్చుకున్నాం. మన ఒక ఆమె వచ్చి అంటుంది, అమ్మో ఆ కళ్ళు గురించి అలాంటి కళ్ళే ఉన్నాయి దాని దగ్గర అంటుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అలాంటి కళ్ళే ఉన్నాయమ్మా దాని దగ్గర. నిజంగా ఎంత కరెక్ట్గా ఉందంటే దేవుని మాటలు ఎంతో కరెక్ట్ అవి. ఆ మాటలకు ఒకటి కలపడానికి లేదు, ఒకటి తీయడానికి కూడా లేదు. అందుకని కరెక్ట్ అయిన మాటలు దేవునివి. ఆ మాటలు విని ఎంతో జాగ్రత్తగా నువ్వు ఉండాలని వాక్యము మనతో హెచ్చరిక చేస్తూ ఉన్నది. 2012 నిజంగా ఇది జరిగితే పరలోక రాజ్యం చేరడానికి సిద్ధంగా ఉన్నావా? హల్లెలూయా. ప్రభువా నేను వస్తా, నేను ఎత్తబడతాను ప్రభు అంటున్నావా? ఒకవేళ నీలో ఉన్న అపవిత్రతను బట్టి వెళ్ళలేవేమో, ఈ శరీరము మహిమగా మారడానికి అవకాశం లేదేమో, ఒకసారి ఆలోచనచ్చి. దేవునికి స్తోత్రం. అపవిత్రత అంటే ఏంటో ఒకసారి మనం నేర్చుకున్నాం. అపవిత్రత ఎలా ఉంటుంది? కళ్ళు ద్వారా ఎక్కడికి వెళ్తుంది? హృదయ అంతరంగంలోకి వెళ్తుంది. దేవుడు ఎక్కడ చూస్తున్నాడు పాపాన్ని? బయట చూస్తున్నాడా, లోన చూస్తున్నాడా? అంతరంగములో చూస్తున్నాడు. ఈ అంతరంగములో ఒక చిన్న పాపము లోనకొచ్చేసరికి శరీరం అంతా కూడా అపవిత్రమైపోతుంది. ఇప్పుడు సైంటిస్టులు ఏమంటున్నారంటే 2012లో ఏం జరుగుతుందంట, ఇవన్నీ ఒక చోటకు వచ్చేస్తాయి, గ్రహాలన్నీ వచ్చేసినప్పుడు ఈ యుగాంతము అంతటితో అయిపోద్దంట. అంటే బైబిల్ ప్రకారంగా కాదు, కానీ ఈరోజు సైంటిస్టులు చెప్తున్న విషయాన్ని నేను మీతో చెప్తున్నాను. యుగాంతము అంతటితో అయిపోయిన తర్వాత మరలా రెండవ యుగము ప్రారంభమవుతుందంట. అంటే ఇప్పటికీ ఆకాశము భూమి ఇవన్నీ కూడా ఏమైపోతాయంటే నాశనానికి కాలిపోతాయంట. అవన్నీ నాశనానికి వెళ్ళిపోతాయి. ఈరోజు అమావాస్య పౌర్ణము చూసేటటువంటి వారందరూ కూడా సిగ్గుపడాలంట. ఇక మంచి రోజు చెడ్డ రోజు గురించి ఆలోచన చేసి వాళ్ళందరూ కూడా సిగ్గుపడాలంట. ఎందుకు? ఇక మంచి రోజు చెడ్డ రోజు చెప్పడానికి అవకాశాలు ఇక లేవు. అమావాస్య పౌర్ణాలు చెప్పడానికి ఇక ఉండవు. అందుకే ఆ రోజుతో యుగాంతం అయిపోతుందని అనుకుంటున్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ఆగమనము జరుగుద్ది, ఆగమనము జరుగుతుంది. ఆ టైంలో దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధమైన ప్రవర్తన నీతి క్రియలతో ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాత్రము ఎత్తబడతారు. ఎత్తబడి మిగిలిన వారు విడిచిపెట్టబడబోతున్నారు. ఎప్పుడైతే విడిచిపెట్టబడతారో అటువంటి వారు, దేవునికి స్తోత్రం ప్రియులారా, ఎవరి పరిపాలన కిందకు వస్తారు? సాతాను పరిపాలన కిందకు వస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే సాతాను పరిపాలన కిందకు వచ్చారో అప్పుడు వారి మీదకి ముద్ర అన్నది వస్తుంది. ఈ ముద్ర లేకపోతే వాడు భూలోకములో జీవించడానికి అర్హత లేదు. కొనడానికి కానీ అమ్మడానికి కానీ అర్హత లేదు. వాడు కొద్దివారైనా గొప్పవారైనా ధనికులైనా దరిద్రులైనా అందరూ కూడా దాని ముద్ర వేయించుకో. అంటే దాని ముద్ర వేస్తే నువ్వెవరి సంబంధివి? సాతాను సంబంధివి. ఎంత బాధ ఎందుకు పడతావు? సమయం అయితే వచ్చాడు కదా ఇప్పుడు. ప్రభువా నాకు ఈ బాధలన్నీ వద్దుగా నాయనా, నాకేదున్నా లేకపోయినా పర్వాలేదు, కానీ నేనైతే నీ పరలోక రాజ్యానికి చేరాలి, ఆ మహిమ పట్టణంలోకి నేను రావాలి, నేను అక్కడే ఉండాలని ఆశ ఉందా నీకు? ఉండటం అయితే చాలా ఉంది కానీ అంటే రోజు అనుకుంటున్నాను కానీ రాలేకపోతున్నా. హల్లెలూయా, హల్లెలూయా. రోజు అనుకుంటున్నాను రాలేకపోతున్నాను. ఏంటో మళ్ళీ ఏదో ఒకటి వస్తుంది గుర్తు వెళ్ళిపోతున్నా కదా. ఇక గుర్తు రావడానికి వీల్లేదు. నిశ్చయముగా ప్రభు కొరకు సమయాన్ని కేటాయించు. సమయం ఉన్నప్పుడెల్లా ప్రార్థన తప్పనిసరిగా నీకు అవసరం. ఈ కాలములో
ప్రార్థన జీవితము తగ్గిపోద్ది. అంటే దేవుని దగ్గరికి వెళ్ళే నైవేద్యము ఆగిపోతుంది, ధూపాలు ఆగిపోతున్నాయి. అవి కొద్దివవటం చేత దేవుని కోపము భయంకరంగా భూలోకం మీదకి వచ్చి దేవుడు తన ఉగ్రతను చూపించుకోవడానికి సిద్ధపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. చూద్దాం ప్రకటన 6వ అధ్యాయం 14వ వచనం ఏముందో చూద్దాం. 6వ అధ్యాయం 14వ వచనం. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలె తొలగిపోయెను. దేవునికి స్తోత్రం. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలె తొలగిపోయెను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి స్థానములు తప్పెను. చూడండి, ఆకాశ మండలం అంట చుట్టబడిపోయిందంట. అయితే దేవునికి స్తోత్రం ప్రియులారా, సైంటిస్టులు అంటున్నారు కొంతకాలానికి ఆకాశము కూడా ఉండదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చెప్పుతున్నారు ఏదో, కానీ వాళ్ళకి రియల్గా కరెక్ట్ అయిన పద్ధతిలో ఏమీ అర్థం కావటం లేదు. కానీ ఈ బైబిల్ ఏనాడో రాయబడి ముందుగానే చెప్పింది, ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయెను. ఇలాగా చుట్టుకుంటూ వెళ్ళిపోయిందంట. అది ఆకాశం ఇలా చుట్టుకుంటూ వెళ్ళిపోయిందంట. అంత శూన్యం, ఏమీ లేదు ఇక. గ్రంథం వలె తొలగిపోయాను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి స్థానాలు తప్పిపోయినాయి. ఉండవలసిన ఇక్కడున్న దీపం వెళ్ళిపోయి ఎక్కడో ఉంది. ఆల్మోస్ట్ ఆల్ ఒక విధంగా చెప్పాలి అంటే, ఎప్పుడో ఒకసారి సునామీ వచ్చినప్పుడు భూమి స్థానము తప్పింది. చాలా స్థలము దేవునికి స్తోత్రం సముద్రం వచ్చి ఆక్యుపై చేసి షేపులు మారిపోయినాయి అంట. ముందున్న షేపులు దీవులకి దీపాలకి ఇప్పుడు లేవు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. స్థానములు తప్పెను. భూరాజులను గనులను సహస్రాధిపతులను ధనికులను బలిష్ఠులను ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండల సందులలోను దాగుకొని సింహాసనాసీనుడైన వాని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలిన వాడు ఎవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మల్ని మరుగు చేయడానికి పర్వతములతో. స్తోత్రం. ఆ దినము మానవుని గతి ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు. ఎంత భయంకరంగా ఉంటుంది, ఎంత భయము కలిగి ఉంటుంది. దేవునికి స్తోత్రం. అది మనకి కలలో వస్తేనే గడగడ వణుకుతాం. మా చెల్లికి ఎప్పుడో వచ్చిన కళ ఇప్పటికీ చెప్పుద్ది. దేవునికి స్తోత్రం. అక్కడ ఆమె ఉండగానే అవన్నీ కూడా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాయంట. ఇది గబగబా పరిగెడుతుందంట. ఎక్కడికి? ఆ ద్వీపాల్లో దాక్కుందాం, ఆ కొండల్లో దాక్కుందామని, ఆ గుహల్లో దాక్కుందామని వాళ్ళ కొడుకును తీసుకుంది. పరిగెట్టుకుంటూ వెళుతుందంట. ఎక్కడికి వెళుతున్నా సరే ఒక ఇంట్లో దూరిందంట. ఇంట్లో దూరగానే పైకి నిన్న కప్పంతా వెళ్ళిపోయిందంట. మనిషి తేటగా కనపడుతుంటే భయపడిపోయి ఆ గోడకి ఈ గోడకి వెళ్తుంది. ఎక్కడ దాక్కోవాలన్నా దాక్కోవడానికి వీలు కానటువంటి పరిస్థితి. అక్క, ఆ రోజు కల నేను ఇంకా మర్చిపోను. ముచ్చూరు చెమటలు పట్టేస్తాయి. నాకు భయము వణుకు కలిగింది. నా కలవరం ఈ రోజు కూడా ఆ కళ నాకు గుర్తుకొస్తూనే ఉంది అంటుంది. ఒకసారి ఆలోచన చేయి. కలలోనే దాన్ని భరించలేకపోతే నిజంగా మన ముందు అది వస్తే ఎలాంటి స్థితి మనకి కలుగుద్ది? హల్లెలూయా. ఈరోజు నువ్వు నా కాలేజో, నా ఉద్యోగమో, నా జీతమో, నా డబ్బో, నా బతుకో అంట వెళ్తున్నావే. అదే సమయంలో ప్రభు వస్తే ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుని వాక్యం నీతో నాతో అందుకే అన్నాడు, ఆకాశము భూమి గతించును గాని నా మాటలు అక్షరాలా నెరవేర్చబడబోతున్నాయి. ఇవన్నీ విడవబడినప్పుడు మీరు చూస్తారంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, 20వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. 20:11.
మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకనిని చూచి తిని భూమి ఆకాశములు ఆయన సముఖమును ధవళమైన సింహాసనము ఆసీనుడై ఉన్న ఒకనిని నేను చూచి తిని భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయాయంట. హల్లెలూయా. భూమికి భయమేస్తుంది, ఆకాశానికి భయమేస్తుంది. కారణం ఏంటో తెలుసా? మానవుడు భూమి మీద చేసిన పాపాలు. భూమి అంటించుకునుంది. ఆకాశము చూసి, ఆకాశం ఆ పాపాలను చూసిన పాపాన్ని అది అంటుకున్నందువల్ల పరిశుద్ధుని ముందు నేను నిలబడజాలను, ఇంత పరిశుద్ధుడితో నేను ఉండజాలనని చెప్పి ఆ రెండు కూడా ఏమైపోతున్నాయంట? పారిపోతున్నాయంట. హల్లెలూయా. అవి పారిపోతుంటే మనం ఎక్కడుంటాం? మనం ఎలా పారిపోదాం? ఒకసారి ఆలోచన చేయండి. సంగమా, త్వరగా ప్రభు రాకడ రాబోతుంది. ఈ సంవత్సర కాలంలో మన వాగ్దానం ఇదే మన వాగ్దానం. ప్రేమ నీకు లేకపోతే, ప్రేమించటం నీకు చేత కాకపోతే నీ ఉండబోతున్నావు. ఇది నీ అమ్మ నాన్న ప్రేమలు కాదు, ఇది దైవ ప్రేమ నీకు కావాలి. దైవ ప్రేమ నీకుంటే నశించిపోతున్న ఆత్మల కొరకు నడుము కట్టుకుంటావు, నశించిపోతున్న ఆత్మల కొరకు రోధిస్తావు, అంగలారుస్తావు, వారి కొరకు ప్రయాసపడతా ఉంటావు. ఇప్పుడు నువ్వు పడే ప్రయాస నీ కొరకు, నీ తిండి కొరకు, నీ బట్ట కొరకు, నీవేదో దాచుకుని సాగిపోవటం కొరకు, దేవుని కొరకు కాదు ఈ ప్రయాస. అందుకే నువ్వు బాగుగా పరిగెట్టుచుంటివి, సత్యం ఏం చేసావు? నువ్వు దేవునికి స్తోత్రం, సత్యాన్ని నువ్వు తోసేసావు. సత్యాన్ని తోసి పరిగెడుతున్నావు. ఇది దేవునికి ఇష్టమైనది కాదు. సత్యము కొరకు పరుగుపెట్టు. హల్లెలూయా. సత్యము కొరకు నడుము కట్టు, సత్యము కొరకు సాగిపో. సత్యము దేవుడే, దేవుడే నీ సర్వము, దేవుడే నీ సమస్తము. కనుక ఆయన కొరకే నడవాలి, ఆయన కొరకే సాగిపోవాలి, ఆయన కొరకే జీవించి, ఆయన కొరకే మరణం కావాలి. అప్పుడే నువ్వు సత్యాన్ని అనుసరించి వెళ్తావు. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరి సహోదరుడా, ఈరోజు మనిషిలో సత్యము లేదు, మనిషిలో సత్యము లేదు. అందుకే సత్యము కావాలని దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంత వాక్యం విని మరలా పాపములో పరుగు పెడుతున్నాం. ఇంత వాక్యం విని మరలా అపరాధంలో పడుతున్నాం. ఇంత వాక్యం విని పాపాన్ని జయించలేకపోతున్నాం. ఏంటి లాభం? ఈరోజు వాక్యం నీతో నాతో హెచ్చరిక చేస్తుంది. సహోదరి సహోదరుడా, సమస్తము ఆయన దగ్గరున్నవి, ఆయనలో ఉన్నవి. ఆయనను కలిగిన రోజుని అది నువ్వు పట్టుకుని అనేక మంది ముందు నిలబడడానికి అవకాశం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరి సహోదరుడా, మనుషులకి భయపడకు. మనుషులు ఏపాటి వారు? కొడతారు, చంపుతారు, అంతేగా. శరీరాన్ని కదా వాళ్ళు చంపేది, ఆత్మను చంపుతారా? చంపలేరు. ఆత్మ దేవుని దగ్గరికి వెళతాది. సహోదరి సహోదరుడా, ఖచ్చితమైన యథార్థమైన భక్తి మనకు ఉండాలి. ఇది మనుషులకు భయపడి మోసపోకు. అందుకే వాక్యం ఈరోజు నీతో నాతో అది యథార్థం అన్నది ఎప్పటికైనా మన జీవితంలో ఉపయోగకరంగా ఉంటుందని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం. 21వ అధ్యాయం 1వ వచనం చూడండి. ప్రకటన 21 మొదటిది. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని మొదటి ఆకాశమిక లేదు, మొదటి భూమియు ఇక లేదు, సముద్రము ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణమును భర్త కొరకై అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచి తిని. పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచి తిని. హల్లెలూయా. ఈ యొక్క ఆకాశం ఇప్పుడు
సైంటిస్ట్ ఏమంటున్నాడంటే ఇవన్నీ గతించిపోయి నూతనమైనటువంటి సృష్టి మరలా తిరిగి భూలోకానికి వస్తుందని, ఈ మనుషులందరూ లయమైపోతారని సైంటిస్ట్ చెప్తున్నాడు. బైబిల్ ఏం చెప్తుంది అంటే 7 సంవత్సరాలు సాతాను పరిపాలన అయిన తరువాత అప్పుడు ఆ దినము రాబోతున్నది. ఆ దినము వచ్చినప్పుడు ఇవేమీ ఉండవు, కానీ యెరూషలేము, కొత్త నూతన యెరూషలేము భూమి మీదకి వస్తుంది. ఆ నూతన యెరూషలేములో 1000 సంవత్సరాలు యేసయ్యతో పరిపాలన జరుగుతుంది మనకి. హల్లెలూయా. ఈరోజు దైవ సేవ చేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుడు ఒక మాట అనబోతున్నాడు. బడా మంచి దాసుడా, నేనిచ్చిన కొంచెములో నమ్మకముగా ఉన్నావు, ఇదిగో ఇన్ని ఊర్లకు నీకు అధికారం ఇస్తానని ఆ సమయంలో దేవుడు మనకి అధికారం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మేనేజర్గా ఉండాలని పాటుపడుతున్నావు, ఒక గొప్ప ఆఫీసర్గా ఉంటే 100 మంది నా కింద ఉంటారని పాటుపడుతున్నావు, కానీ అసలైనటువంటి దేని కొరకు పాటుపడాలి అన్న దాన్ని నువ్వు విడిచిపెట్టేశావు. ఈరోజు 1000 ఏళ్ల పరిపాలనలో నీకొక అధికారం ఇచ్చి ఆ అధికారంలో దేవుడు నిన్ను స్థిరపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. అక్కడ ఒక అధికారిగా నిలబడి అనేక ఊర్లకు నువ్వు పని చేయబోతున్నావని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరి సహోదరుడా, ఆ ఆకాశము భూమి మీద నుండి, పరలోకము నుండంట దిగుతూ ఉందంట. ఒకసారి నాసా ఫోటో తీశాడు. ఆ ఫోటోలో ఒక పట్టణం కనబడుతుందంట, గొప్ప వెలుగుతో ఉందంట, చాలా వెలుగుతో ఉంది. దాన్ని ఎంత ఫోటో తీసినా ఆ ఫోటోలో పడట్లేదు, కానీ అలా సూచాయనగా ఉన్నాయంట. అందులో 12 గుమ్మాలు కనపడుతున్నాయంట. ఆ గుమ్మాల్లో ముత్యాలు, రత్నాలు, ఏయో అన్ని రకాల గుమ్మాలు ఉన్నాయంట. అందులో కొంతమంది లోనికి వెళ్తున్నారంట, బయటకు వస్తున్నారంట. లోనికి వెళ్తున్నారు, అరే ఇందులో మనుషులు కూడా ఉన్నారే అని చెప్పి వాడు ఫోటో తీశారు. అది నెమ్మదిగా దిగుతుందంట, చాలా నెమ్మదిగా దిగుతుందంట ఇలాగా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ పట్టణము భూలోకం మీదకి రాబోతుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు మనతోటి. ఒకవేళ 2012 21 డిసెంబర్ నాడంట ఈ భూమి బద్దలైపోయి తునకలైపోయి పెద్ద పెద్ద బిల్డింగులన్నీ అలా కూలిపోతాయంట. సైంటిస్టులు చెప్తున్నారు, వాక్యం చెప్తుంది, మనుషుల పాపం ఎప్పుడైతే భయంకరంగా భూమి మీద రగులుకుంటుందో ఆనాడే భూమి యొక్క పాపము ఏమైపోతుందంట, తునకలైపోతుందంట. అది బద్దలైపోతుంది, పాకలాగా తూగుతుంది. సోదరి సహోదరుడా, నీ కుమార్తెని, నీ కుమారుని, నీ భార్యని, నీ భర్తని ప్రభులోకి నడిపించగలవా? కొద్ది దినాలు మాత్రమే, కొద్ది దినాలు మాత్రమే. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆయన రాకడ బహు సమీపముగా ఉంది గనుక మనము జాగ్రత్త పడితే నీ బిడ్డలు, నీ భర్త, నీ భార్య, నీ కుటుంబం అంతా కూడా పరలోక రాజ్యములో చేరబోతున్నది. ఈ భూమి మీద జరిగేది ఏది కూడా చూడకుండా దేవుడు నిన్ను రెప్పపాటులో ఆయన రాజ్యములోకి తీసుకొని వెళ్ళబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. 34:4 ఏముందో చూడండి. 34 అధ్యాయం 4వ వచనం. ఆకాశ సైన్యమంతయు, ఆకాశ సైన్యమంతయు క్షీణించును, కాగితపు చుట్టవలే, కాగితపు చుట్టవలే, ఆకాశ వైశాల్యములు, ఆకాశ వైశాల్యములు చుట్టబడును, ద్రాక్షావల్లి నుండి ఆకువాలి రాలినట్లు, అంజూరపు చెట్టు నుండి వాడినది రాలునట్లు వాటి సైన్యమంతయు వాటి సైన్యం, ఆకాశ నక్షత్రాలు, సూర్య చంద్రులు అందరూ కూడా కిందకి రాలిపోబోతున్నారంట. హల్లెలూయా. నేను మరి ఒక్కసారి ఆకాశమును భూమిని కంపింప చేయబోతున్నాను. ఇది నిశ్చయం ప్రియులారా, ఇది జరగబోతున్నది. ఇది అందుకే వాక్యం ఈ సంవత్సర కాలంలో మనకి వచ్చింది. దేవునికి స్తోత్రం. 13 అధ్యాయం 13వ వచనం ఏముందో చూడండి. 13.
సైన్యములకు అధిపతియగు యెహోవా ఉగ్రతకును సైన్యములకు అధిపతియగు యెహోవా ఉగ్రతకును ఆయన కోపాగ్ని దినమునకును దినమునకును ఆకాశము వణుకునట్లును భూమి తన స్థానము తప్పునట్లును నేను చేస్తాను. చూసారా దేవుని స్తోత్రం. ఎందుకు చేస్తున్నాడంటే ఇది సైన్యములకు అధిపతియగు యెహోవా ఉగ్రతకును. ఆయనకేమొచ్చిందంట? ఉగ్రత. మనకి చెప్పాడా? ప్రవచనములో చెప్తూ వచ్చాడా? నా ఉగ్రత తీర్చుకోబోతున్నాను, అది మీ మధ్య జరగబోతున్నది. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, ఆయన ఉగ్రత జరగబోతున్నది. దానికి మూల కారణం మన పాపం. అందుకే మనం మార్చుకోవాలని వాక్యం సెలవిస్తుంది. నేడో రేపో ఆయన మాత్రం తప్పకుండా రాక మానడు. ఆయన రాబోతున్నాడు, ఆయన వస్తున్నాడు. కనుక ఆయన ఉగ్రతకు తాళజాలిన వారు ఎవ్వరూ ఉండరు. అప్పుడు వచ్చినట్టు కాదు ఇప్పుడు. అందుకే ఒక పాట, నాడు వచ్చినట్లు కాదు నేడు వచ్చుట, తేరి చూడరాదు ప్రభును ఇంకా చూతూ మెచ్చట. మొదట గొర్రె పిల్లారీతి ఒదిగి వచ్చేగా, నేడు కొదమా సింహ మయ్యే మనకు గుండె దిగులుగా. నేడు కొదమా సింహ మయ్యే మనకు గుండె దిగులుగా. నాడు వచ్చి నాట్లు కాదు నేడు వచ్చుట, తేరి చూడరాదు ప్రభుని ఇంకా చూతూ మెచ్చట. తేరి చూడరాదు ప్రభుని ఇంకా చూతూ మెచ్చట. కనుక సంగమా, సిద్ధపడదాం. ఈ సంవత్సరం ఏమవుతుందో ఆఖరి వాగ్దానం ఏంటి? ఒక్కసారి చూడండి, చదవండి. అది ఆఖరి వాగ్దానం చదవండి. మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించింది. హల్లెలూయా. ఎక్కడుంది ఈ స్థలం? మనోహర స్థలము ఈ భూలోకంలో ఉందా? లేదు. ఈ రెండు నీకుంటే, సిద్ధపాటు నీకుంటే, ఎక్కడ నీ స్థలము? మనోహరమైన స్థలములలో మధ్యాకాశములో నాకు పాలు ప్రాప్తించింది. హల్లెలూయా. ఇక మన ఎవ్వరం కూడా ఈ భూలోకంలో ఉండొద్దు. అసలు ఉండడానికే వీల్లేదు. ఉండకుండా జాగ్రత్త పడి పరలోక రాజ్యానికి వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. అందరం మోకరిద్దాం. దేవుడి వాక్యం దీవించిన గాక. అందరం మోకరిద్దాం. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. సహోదరి సహోదరుడా, రేపు ఉంటామో లేదో. ఒకవేళ ఈరోజే మన లాస్ట్ అయితే ఆ మనోహర స్థలంలో నీకు స్థలం ఉందా? ధైర్యంగా చూడు. ధైర్యంగా ప్రభువా నేనున్నాను అని చెప్పగలుగుతున్నావా? లేకుంటే భయం ఏర్పాటయిందా? ఆ మాట అంటే నీకు సంతోషం అనిపించటం లేదా? లేతే కలవరం పుడుతుందా? ఒక్కసారి అందరం కళ్ళు మూసుకొని ఒక్కసారి, ప్రభువా ఈ దినము నీవు నాతో మాట్లాడావు తండ్రి. నిజంగా నాయన, ఆకాశము భూమి గతించొచ్చు, నీ మాటలు గతించవయ్యా. నేడు మేము కన్నులారా చూస్తున్నాం. యవనుల మరణాలు చూస్తున్నాం, పసిపిల్లల మరణాలు చూస్తున్నాం, అన్య జనాంగముగా ఉన్న వారి మరణాలు చూస్తున్నాం, నీకు దూరంగా వెళ్ళిపోతున్న వారి మరణాలు చూస్తున్నాం. కృపను బట్టి ఇంకా మమ్మను కనికరించావు. కృపను బట్టి ఇంకా మమ్మను కనికరించావు ప్రభువా. నీ ప్రేమ ఎంత గొప్పది. ఇంకా నాకు సమయం ఇచ్చావయ్యా. నేను మరణం కాకుండా కాపాడావు. దానికి మూల కారణం మనోహర స్థలములో నాకు స్థలం ఇచ్చావు. ఆ స్థలములో ఉండడానికి నేను సిద్ధముగా ఉన్నాను. అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో. ఆ స్వాస్థ్యంలో ఉండే కృప నీ కృప ద్వారా నాకు దయచేయమని
ప్రభుని అడుగుదాం. సహోదరి, సహోదరుడా, విన్న ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో. ఈ సంవత్సర కాలము 2012 ఎంతో మంది 13వ శతాబ్దంలో నాస్ట్రాడమస్ ఈ రోజు కొరకు చెప్పాడు, ఈ సంవత్సరం కొరకు చెప్పాడు. రబా శీకర బాబా శందల లీకర బాబా రీకర కిరిందర ఉరుషలల కిందరవా సీకరాసి రీకర బాబా సీకర ఇరిందర సీకరాసి. గ్లోరీ హల్లెలూయా స్తోత్రం. ఆ దినము సమీపించుచున్న కొలది, ఆ దినము సమీపించుట మీరు చూచుచున్న కొలది మరి ఎక్కువగా సమాజముగా కూడిటయు ఒకరినొకరు హెచ్చరిక చేయుటయు మానవద్దని వాక్యం చెప్తున్నది. రబా సీకర కుందరవా సీకరాసి. సహోదరి, సహోదరుడా, ఈ రోజు దేవుడు మనతో మాట్లాడాడు. ప్రభువా, మా మందిరానికి ఇచ్చిన 2వ వాగ్దానమును బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మా కన్నులు తెరవడానికి, మా జీవితాలు మార్చడానికి, నాయనా ఒకరినొకరు ప్రేమ కలిగి అనేక మందిని ప్రేమించి నీ స్వార్థ ప్రకటన చేయడానికి మాకిచ్చిన వాగ్దానాలను బట్టి వందనాలని చెప్పి 2 చేతులు పైకెత్తి దేవుని స్తుతించి ఆరాధన చేద్దాం.